మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఈ శ్రమ కాలంలో ఉంటుండగా, ఇలాంటి కాలంలో ఉంటుండగా మనల్ని మనం పరిశోధించుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవించడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనము సరిదిద్దుకోవడానికి మరొక సంవత్సరము దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఈ 40 దినాల ఉపవాసంలో మనల్ని మనం దేవుని సన్నిధిలో కనపరుచుకుంటూ మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో అవన్నీ కూడా తీసుకొని మనలో దేవునికి ఏదైతే ఇష్టం ఉన్నదో అవి అత్తుకొని జీవించడమే నిజమైన ఉపవాసము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఈ వసంత కాలంలో ఈ చిగురు అనేది మన ఆత్మీయ జీవితంలో కూడా కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రస్తుతం చూస్తూ ఉంటాం, ఆకులన్నీ కూడా రాలిపోతూ ఉంటాయి. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత వీటికి నూతన స్వభావం అంటే నూతన చిగురింపు ఉంటుంది. మనలో కూడా పాపాన్ని అంతా కూడా తీసుకొని ఆ నూతన చిగురింపులో నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతుండగా దేవుని చిత్తంలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవునిని మహింపరిచే బిడ్డలుగా ఉండాలనేది ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క లెంట్ కాలంలో మరి యేసు ప్రభు ఒక సువార్తను గురించి మన మార్కు సువార్త మరి ప్రారంభించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకల మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి ఈ యొక్క లెంట్ కాలం అంతా కూడా యేసు ప్రభు గురించి మనం ధ్యానించబోతా ఉన్నాము. మరి యేసు ప్రభు ఒక సువార్తను గురించి మనం వినబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా హృదయానుసరంగా దేవుని వాక్యాన్ని అందుకొని వాక్యానుసరంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కలము మార్కు సువార్త మరి 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యం ఒక సందేశాన్ని చూసినట్టయితే బర్త్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సర్వెంట్, బర్త్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సర్వెంట్. మరి యేసు ప్రభు ఒక సువార్త ఈ లెంట్ కాలంలో, ఈ వసంత కాలంలో, ఈ శ్రమ దినాలలో ఉపవాసంలో మనం యేసు ప్రభు సువార్త ధ్యానించడము ఎంతో ధన్యకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలము యేసు ప్రభు ఒక సువార్త ప్రారంభం గురించి మన మార్కు సువార్తికుడు ఈ యొక్క మార్కు సువార్త రాస్తుండగా ఈరోజు మన 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మరి 11వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. 1వ అధ్యాయము 1వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము, యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రారంభము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ హృదయ కాలం నుంచి మరి ఇలాంటి కాలం అంతా కూడా మనం మార్కు సువార్త ధ్యానించబోతా ఉన్నాము. మరి యేసు ప్రభు గురించి ప్రత్యేకముగా మరి ఇలాంటి కాలంలో మనము తిరిగి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు సువార్తని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు మరి లోకానికి ఎందు నిత్యం వచ్చి ఉన్నాడు అవన్నీ కూడా మనం ధ్యానించబోతా ఉన్నాము. హృదయ కాలం చూసినట్టయితే 2వ వచనం 3వ వచనం చూసినట్టయితే, ఇదిగో నా దూతని మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నా మార్గంను సిద్ధపరచును, ప్రభు మార్గంను సిద్ధపరచుడి అని, ఆయన త్రోవలను సరళం చేయడాన్ని అరణ్యంలో ఒక కేక వేయించిన ఒక శబ్దము అని ప్రవక్త ద్వారా మోషే చేత రాయబడి ఉండేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభుకు ముందుగానే మరి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను మరి దేవుని యొక్క మార్గము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాలను సరళం చేయడానికి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇదంతా కూడా ప్రవచనంలో నెరవేర్చబడ్డాయనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గంను సిద్ధపరచున్నాడు, ఎడారిలో మా దేవుని రాజ్యంను సరళం చేయుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క ప్రవచనం అనేది మరి నెరవేర్చబడింది యేసు ప్రభు ఒక జీవితంలో. మరి యేసు ప్రభు ఒక సువార్త ప్రారంభంలో మార్కు సువార్తికుడి మాట తెలియజేస్తా ఉన్నాడు. భక్తుడైన మరి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యంను సరళం చేయండి అని ఎలుగెత్తి మరి పలుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభు మరి కంటే ముందుగా సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే మలాకీ గ్రంథము
మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, ఇదిగో నాకంటే ముందుగా మార్గం సిద్ధపరచుటకు నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరిన నిబంధన దూత అనగా ఆలయమునకు హఠాత్తుగా వచ్చినాడు. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వచ్చి ఉన్నాడని సైన్యములకు అధిపతిని యెహోవా సెలవిస్తున్నాడు. మలాకి గ్రంథకర్త కూడా ఈ యొక్క ప్రవచనాన్ని ముందుగానే తన గ్రంథంలో రాసిన్నాడు. మరి యోహాను గురించి, భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను యేసు ప్రభుకు ముందుగా మరి సువార్త ప్రకటిస్తూ మార్గంను సరళం చేస్తూ మరి యేసు ప్రభుకు సువార్తను ప్రకటిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నాకంటే ముందుగా మార్గంను సిద్ధపరచుటకు నేను ఒక దూతని పంపుచున్నాను. దేవాది దేవుడు మరి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు ఈ లోకంలో జన్మించే సమయంలోనే మరి యోహానుడు, భక్తుడైన యోహాను యేసు ప్రభు కంటే ముందుగా జన్మించి మరి యేసు ప్రభుకు స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు. అది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరిన నిబంధన దూత అనగా ఆలయంకు హఠాత్తుగా వచ్చిన ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు అని సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే మనం లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనం, ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను. అతడు మీ అందరికీ మార్గంను సిద్ధపరచున్నాడు అని ఎవని గురించి రాయబడినదో అతడే యోహాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో నేను ఒక దూతను మీకంటే నీకు ముందుగా పంపుచున్నాను. అతను నీ ముందర మార్గంను సిద్ధపరిచి ఉన్నాడు. నేను ఎవని గురించి రాయబడినదో అతడే యోహాను. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి మరి చూసినట్టయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనంలో ప్రకారము, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మరి చూసినట్టయితే లూకా సువార్త 7వ అధ్యాయం 27వ వచనంలో ఇవన్నీ కూడా మరి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని మార్గము సరళం చేయడానికి, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఆ యేసు ప్రభు దేవాది దేవుని యొక్క మార్గములను సరళం చేస్తూ ప్రకటిస్తూ ఉంటాడు. మనం తిరిగి మార్కు సువార్తకు వచ్చినట్టయితే, మార్కు సువార్త మరి 1వ అధ్యాయం 4వ వచనము, బాప్టిజం ఇచ్చుచు యోహాను అరణ్యంలో ఉండు పాపక్షమాపణ అయితే మారు మనసు విషయమై బాప్టిజం ప్రకటించు వచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల బాప్టిజం అనగానే మరి పాపక్షమాపణ, దేవుని సన్నిధిలో వారు ఎవరైతే పాపాలు ఒప్పుకొని మరి ఆ సమయంలో భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను మరి ఆ సమయంలో యేసు ప్రభు యొక్క సువార్తను మార్గంలో సరళం చేస్తూ అనేక మందిని మారు మనసులో నడిపిస్తూ ఉన్నాడు. అనేక మందికి బాప్టిజం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల బాప్టిజం అనగానే మారు మనసు పొందుకోవడము, మన పాప క్షమాపణను పొందుకోవడము, ప్రతి ఒక్కరు కూడా వారి పాపాలను ఒప్పుకుంటూ మరి భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఆ ప్రకటిస్తున్న స్వార్థను అనేక మంది విని మరి యోహాను దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారు. పాప క్షమాపణ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ లెంట్ కాలంలో, ఈ శ్రమ కాలంలో మనం ఉంటుండగా మన ఆత్మీయ జీవితానికి కూడా పాప క్షమాపణ కలగాలి. మనం ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు నమ్మదగిన వాడు, సమస్త పాపంలో నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడని పత్రిక భాగంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగానే భక్తుడైన యోహాను సువార్త ప్రకటిస్తుండగా మరి అనేక ప్రజలకు తెలియజేస్తున్న వర్తమానం ఏంటంటే మారు మనసు పొందాలని, పాప క్షమాపణతో మారు మనసు పొందే విషయమే బాప్టిజము ప్రకటించుతూ వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి. నేటికి కూడా ఈ యొక్క సమయంలో కూడా ఈ 2024 సంవత్సరంలో కూడా మనం ఈ యొక్క మాసంలో మరి ఈ యొక్క లెంట్ కాలంలో మనం ఉంటుండగా, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ ఫిబ్రవరి మాసంలో మనం ఉంటుండగా మనము కూడా మరి దేవుని సన్నిధిలో మనం పాప క్షమాపణ నిత్యము బాప్టిజం పొందుకొని రక్షణ పొందుకొని, ఎవరైతే ఒకసారి బాప్టిజం పొందుకున్న తర్వాత మరలా పొందుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒకవేళ మారు మనసు కలిగినప్పుడు యేసు ప్రభు బిడ్డలుగా మనం జీవించుతున్న మనం కూడా మరి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. మరి యేసు ప్రభుకు ముందుగా భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటిస్తూ మరి ఆ సమయంలో బాప్టిజం ఇచ్చుచు
యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిత్యము మారు మనసు విషయమై బాప్టిజంతో ప్రకటించి అతడు యూదా దేశంలో అందరూ కూడా యెరూషలేములో అందరూ కూడా బయలుదేరి అతని వద్దకు వచ్చి తమ పాపములకు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుచుండెరి. పాప క్షమాపణ అనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధికి రావడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే మరొకసారి మనం చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, అందుచేత పరలోకములో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, మరి ప్రతి వాని మోకాలు యేసు నామంలో ఉంగినట్టు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనొచ్చు. దేవుడు ఆయనకు అత్యధికంగా హెచ్చించును ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించును. ప్రతి మోకాలు యేసు నామంలో వంగును గాక. ప్రతి నాలుక యేసు నామంలో, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం అని ఒప్పుకొనును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాప క్షమాపణ నిత్యము దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన పాపంలను మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనము కనపరుచుకుంటూ, ఇక్కడ చూసినట్టయితే తిరిగి యోహాను పత్రిక వచ్చినట్టయితే తిరిగి మార్కు సువార్తకు వచ్చినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 5వ వచనంలో, అంతటా యూదా దేశస్తులందరూ మరి యెరూషలేము వాసులు అందరూ కూడా బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందుచుండెరే. పాపాలు ఒప్పుకొనుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో వారు పాపములన్నీ ఒప్పుకున్నవారు, వారి పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం ధన్యురాలుగా ఉండాలి అంటే మనలో ఏ పాపం లేదని ఏ మానవుడు కూడా చెప్పలేడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకవేళ మనలో పాపం లేదని చెప్పినట్టయితే మనం అబద్ధికులుగా అవుతామని పత్రిక భాగంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేస్తుంది. మనం దేవుని వాక్యము మనలో ఉండదు అనే మాట కూడా జ్ఞాపకం చేస్తుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్త 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్టయితే, మనము పాపం చేయలేదని ఒప్పుకొనని ఎడల ఆయనను అబద్ధిగా చేయువారము అవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యము మనలో ఉన్నట్టయితే మనం అందరం కూడా పాపలమే, ఒక్కడి కూడా నీతిమంతుడు లేదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం పాపము చేయలేదని ఒప్పుకొని ఎడల ఆయనను అబద్ధికంగా చేయువారం అవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యం అనేది మనలో ఉండదు అని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో మరి చూసినట్టయితే అనేకులు వచ్చి మరి బాప్టిజం పొందుకుంటా ఉన్నారు. మార్కు సువార్తలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రతి ఒక్కరు కూడా మరి ఆ సమయంలో బాప్టిజం ఇచ్చే యోహాను మాటలు విశ్వసించి మరి దేవుని యొక్క మార్గములను సరళం చేయడానికి యేసు ప్రభు కంటే ముందుగా వచ్చి సువార్త ప్రకటిస్తుండగా, ఈ ప్రవచనములన్నీ కూడా మరి యేసు ప్రభు ఒక సువార్త ప్రారంభించక ముందేనే మరి భక్తుడైన యోహాను తన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. యేసు ప్రభు మార్గమును సరళం చేస్తూ వస్తూ మరి అనేకులకు బాప్టిజం ఇస్తూ, అనేకులు మరి యోర్దాను నదిలో బాప్టిజం ఇస్తూ వస్తున్నాడు. అందరికీ కూడా పాప క్షమాపణ నిత్యము వారు పాపములు వారు ఒప్పుకున్నారంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే అంతటా యూదా దేశస్తులందరూ కూడా యెరూషలేములో వారు ఉన్నవారు అందరూ కూడా బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వారి పాపాలను ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే సువార్త ప్రకటించబడుతుంది. దేవుని యొక్క సువార్తను ప్రకటించుతున్న సమయంలో మరి భక్తుడైన యోహాను యేసు ప్రభు మార్గాలని సరళం చేస్తూ యేసు ప్రభు సువార్తని ప్రకటిస్తూ అనేకులకు మరి రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తమ పాపంలో ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం. యోహాను ఒంటి రోమములు వస్త్రములను వెలుచుట, మరి ఆ సమయంలో యోహాను చూసినట్టయితే ఒంటి రొమ్మంలను వస్త్రములను, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో మరి యోహాను ఏం తింటున్నాడంటే అడవి తేనెను విడతలను తినేవాడు. మరి ఆ సమయంలో అడవి తేనెలు మరి విడతలను తింటూ మరి అడవిలో మరి సువార్త ప్రకటిస్తూ అనేకులకు
దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా మరి యోహానుడు, భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభు మార్గమును సరళము చేస్తూ వస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 7వ వచనము, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చేవాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని కూడా ఇప్పుటకు పాత్రుడను కాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఎంత తగ్గింపున్నది ఇక్కడ భక్తుడైన యోహానుదే. యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తూ నాకంటే వెనుక వచ్చేవాడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల తెలియజేస్తూ ఉన్నాడు. మరియు నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చేవాడు, నాకంటే గొప్ప శక్తివంతుడు. కేవలము నేను మీకు నీళ్ళలోనే బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నాకంటే వెనుక వచ్చేవాడు శక్తివంతుడు. ఆయన చెప్పులు పాదంలోనే ఇప్పుటకు కూడా, ఆ చెప్పులు ఇప్పుటకు కూడా, పాదంలో చెప్పులు ఇప్పుటకు కూడా నాకు అర్హత లేదు అని భక్తుడైన యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గొప్ప తగ్గింపు ఇక్కడ ఉన్నదే. ఒకటి దేవుని మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాడు, ఒకటి మరి చెప్తా ఉన్నాడు ప్రజలందరికీ, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు, నా వెనుక వచ్చేవాడు, మరి నాకంటే గొప్ప శక్తిమంతుడు, నాకంటే వెనుక వచ్చుచున్నవాడు, అతని యొక్క చెప్పులు ఇప్పుడని కూడా నాకు అర్హత లేదని తాను తగ్గించుకొని సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే 8వ వచనం, నేను నీళ్ళలో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బ్యాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నీళ్ళల్లో బ్యాప్టిజం అంటే పరిశుద్ధాత్మ చేత బ్యాప్టిజం పొందుట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అక్కడ భక్తుడైన యోహాను తాను తగ్గించుకొని, మరి నాకంటే వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు, అతని చెప్పులు ఇప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అని తెలియజేస్తూ, నేనైతే మీకు నీళ్ళల్లో బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మ చేత మీకు బ్యాప్టిజం ఇచ్చును అని ప్రకటించుచూ వచ్చాను. ఇరుదై కలవి బాటలిట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మారు మనసు కలిగి జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేశాను. నేను నీళ్ళలో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బ్యాప్టిజం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. మరి ఆ సమయంలో యేసు ప్రభు గురించి భక్తుడైన యోహాను మరి యేసు ప్రభు మార్గాలను సరళం చేస్తూ ప్రజలకు మారు మనసు నిత్యము, పాప క్షమాపణ నిత్యము, యోర్దాను నదిలో బ్యాప్టిజం ఇస్తూ ప్రకటిస్తూ తాను తగ్గించుకుంటూ నాకంటే వెనుక వచ్చేవాడు ఎంతో గొప్పవాడని ప్రకటిస్తూ, నేనైతే మీకు నీళ్ళలో బ్యాప్టిజం ఇస్తున్నాను, కానీ అతడు మీకు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇచ్చుచున్నాడని ప్రకటించుచూ వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అలాగే చూసినట్టయితే 9, 10, 11 వచనం, ఆ దినంలో యేసు గలిలయలో నజరేతుడై నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజము పొందాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభు కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, మరి మానవునిగా ఈ లోకంలో యేసు ప్రభు ఆ సమయంలో భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. ఆ దినంలో యేసు గలిలయలో నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొందాను. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పౌరము వల్లే తన మీదికి దిగి వచ్చుట చూచి, మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు కూడా మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనుషులు మనం ఏ రీతిగా ఉన్నామో యేసు ప్రభు కూడా ఆ రీతిగానే మనిషిగా ఈ లోకానికి వచ్చి, మరి యేసు ప్రభు కూడా నజరేతు నుంచి మరి యోర్దాను దగ్గరికి వచ్చి బాప్టిజం ఇచ్చే యోహాను చేత బాప్టిజం పొందుకొని ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి పరలోకం నుంచి పరలోకం నుంచి ఒక పౌరం వచ్చి, మరి యేసు ప్రభు మీద ఆ పౌరం వచ్చి నిలబడి పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము పలకగా అక్కడున్న వారందరూ కూడా విన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు కూడా మానవునిగా మరి బాప్టిజం పొంది ఉన్నాడు. మనం కూడా మరి బాప్టిజం పొందుకోవాలి. ప్రియ దేవుని సంగమా, మారు మనసు కలగాలి. పాప క్షమాపణ నిత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుడుగా వచ్చి ఈ లోకంలో కూడా తను కూడా బాప్టిజం పొందుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినంలో యేసు గలిలయలో నుంచి నజరేతు నుంచి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్టిజం పొంది వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పౌరం వల్ల తన మీదికి వచ్చి దిగుచుట్టు చూచి,
మరియు నీవు నా ప్రియకుమారుడు అని నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చెను. ఒక శబ్దము అన్నది ఆకాశం నుంచి వచ్చి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మరి ఆ సమయంలో చూసినట్టయితే, మరియు నీవు నా ప్రియ కుమారుడు అని నీ యందు నేను ఆనందించుచున్నానని ఆనందించుచున్నానని శబ్దము ఆకాశం నుంచి వచ్చెను. పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది. నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని పరలోకమందు ఒక శబ్దం వినబడింది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి యేసు ప్రభుకు ముందుగా మరి బ్యాప్టిజం ఇచ్చే యోహాను వచ్చి మరి యేసు ప్రభుకు మార్గాలని సరళం చేస్తూ, మరి ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు చూసినట్టయితే మరి యెరూషలేములో ఉన్నవారు కానీ యూదా వారందరూ కూడా మరి బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి వారి పాపంలో ఒప్పుకొనొచ్చు బాప్టిజం పొంది ఉన్నారు. అదే రీతిగా యేసు ప్రభు కూడా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి మానవునిగా మరి యేసు ప్రభు నజరేతు నుంచి యోర్దాను దగ్గరికి వచ్చి మరి బాప్టిజం ఇచ్చే యోహాను చేత బాప్టిజం పొందుకొని ఆ ఒడ్డుకు వచ్చిండగా, ప్రియ దేవుని సంగ పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఇతడు నా పరలోకం నుంచి మరి ఒక పౌరం వచ్చి దేవి ప్రభు అయిన యేసు ప్రభు మీద నిలిచినప్పుడు మరి ఆకాశం నుంచి ఒక శబ్దం, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందించుచున్నానని పరలోకం నుంచి ఒక శబ్దము వినబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు సువార్త మరి మార్కు సువార్తకుడు మరి యొక్క సువార్తను తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభుకు ముందుగా భక్తుడైన యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటిస్తున్న సమయంలో అనేకులు మారు మనసు పొంది యేసు ప్రభు కూడా బాప్టిజం పొందుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా మన పాప క్షమాపణ నిత్యము మన పాపంలో ఒప్పుకొని ఆ రక్షణ మార్గంలో మనమందరం కూడా బాప్టిజం ఎవరైతే పొందుకోలేరో వారు కూడా పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. రక్షణ అనుభవం కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కూడా మనము ఒక సాక్షులుగా ఉండవలసిన సమయం ఇదే. ఈ లెంట్ కాలంలో, ఈ వసంత కాలంలో మనం దేవునికి సమీపంగా రావాలంటే మనం కూడా మన పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనము దేవునికి ఇష్టలుగా జీవించాలంటే మనలో పాపం ఉండకూడదు. మనలో పాపాలను మనం తీసివేసుకొని దేవుని చిత్తానుసారంగా దేవుని బిడ్డలుగా జీవించడమే నిజమైన ఉపవాసం. ఈ ఉపవాస దినాల్లో నిన్ను దేవుని సన్నిధిలో కనపరుచుకొని దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే మనలో పాపం ఉండకూడదు. లెంట్ దినాల్లో, ఈ యొక్క శిలువ దానంలో, శ్రమదానాలలో మనల్ని మనం సరిదిద్దుకొని మరొకసారి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ మనలో ఉన్న పాపాలన్నీ కూడా తీసుకొని దేవుని చిత్తానుసారంగా జీవించడమే నిజమైన ఉపవాసము. అటు ఉపవాసంలో దేవుడు మీకు అనుగ్రహించిన గాక. మీరందరూ కూడా రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం అని తెలుసుకొని, యేసు ప్రభు కూడా మానవునిగా ఉన్నప్పుడు నజరేతు నుంచి యోర్దాను దగ్గరికి వచ్చి బాప్టిజం ఇచ్చే యోహాను చేత బాప్టిజం పొందుకొని మరి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఒక పౌరం వచ్చి యేసు ప్రభు మీద నిలిచినప్పుడు ఒక శబ్దం వినబడింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది. యేసు ప్రభుయే బాప్టిజం తీసుకున్నాడు. మనం కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోలేకపోతే ఇది సరి అయిన సమయము. ఇలాంటి కాలంలో ముగించుకున్న తర్వాత ఈస్టర్ దినంలో మరి ఆ సమయంలో మీరు రక్షణ పొందుకొని పాప క్షమాపణ నిత్యము మరి పాపాలు ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకొని బాప్టిజం తీసుకోవడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. ఇట్టి మాటలను దేవుడు హృదయ కాలము మీ హృదయాలలో ఈ లెంట్ కాలంలో మరి మారు మనసు నిత్యమై పాప క్షమాపణ నిత్యమై మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మనం రక్షించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ఇటు మాటలను దేవుడు ఉదయకాలం మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములైనా ఉదయకాలమునైనా నీ యొక్క వాక్యము ధ్యానించడానికి నీ కృప ద్వారా మాకు సాయం చేసిన దేవా, నీకు వందనములు స్తోత్రములైనా తండ్రి. మానవునిగా నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా నాయన నీవు కూడా యేసయ్య బాప్టిజం పొందుకున్నావు నాయన. నీ సువార్త మరి నాయన నీకంటే ముందుగా నీ భక్తుడైన యోహాను చేత మరి బాప్టిజం ఇచ్చే యోహాను సువార్త ప్రకటించడం ద్వారా మార్గంలో సరళం చేస్తున్నాడు అని సత్యంతో వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృప ద్వారా సాయం చేసినందుకు వందనములు స్తోత్రములైనా. ఇన్న బిడ్డలు కూడా ఇంకా ఎవరైనా బాప్టిజం పొందుకున్నట్టయితే పాప క్షమాపణ నిత్యం పాపాలను ఒప్పుకొని నైనా ప్రభా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకొని నైనా బాప్టిజం పొందుకోవడానికి
నీ కృప ద్వారా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా మా సేవకులను మా సేవకురాలను దీవించండి. భారతదేశంలో పరిచర్యని దీవించండి. భారతదేశంలో అనేకులు మరి రక్షణ పొందుకోవడానికి, బాప్టిజం పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అనేక నూతన ఆత్మలను నడిపించమని, ఈ రోజంతా కూడా నీ యొక్క రక్షణలో నాయన ప్రభా, నీ యొక్క నైనా రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనల్ని కాపాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానములు, నెమ్మదిలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు మన కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.